పిల్లల పల్లకి తెలుగు నీతి కథలు. అనగనగా రంగాపురం అనే గ్రామంలో రామయ్య అనే రైతు నివసిస్తూ ఉండేవాడు. అతను వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తూ జీవించేవాడు. ఒకసారి తన పంట మొత్తానికి పురుగు పట్టి పంటను పాడు చేసింది. రామయ్యకు ఏం చెయ్యాలో తెలియక చాలా బాధపడ్డాడు. ఒకరోజు ఒక పిచ్చుక ఆ పంట చేలోకి వచ్చి ఆ పురుగులన్నీని తినేసింది. తన పంట చేరును కాపాడినందుకు పిచ్చుకకు రామయ్య కృతజ్ఞతలు చెప్పాడు. అందరూ పిచ్చుకను అభినందించారు. ఒకరోజు ఒక కాకి ఎగురుతూ వచ్చి పిచ్చుక పక్కన వాలింది. అవి రెండు మంచి స్నేహితులయ్యాయి. కలిసి తిరిగేవి, కలిసి తినేవి. అయితే ఒకరోజు చిలుక పిచ్చుక దగ్గరకొచ్చి, నీకు కాకి సహవాసం మంచిది కాదు. తనతో స్నేహం చేయడం వల్ల నీకు ముప్పు వాటిల్లవచ్చు అని చెప్పింది. కాని పిచ్చుక తన మాటలు వినకుండా తను చాలా మంచిది అని చెప్పి తనతోనే తిరగసాగింది. కాకి ఒకరోజు బయట తిరుగుదామని పిచ్చుకను తీసుకుని రామయ్య పంట చేలోకి వెళ్ళింది. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు అని పిచ్చుక అడిగితే, కడుపు నిండా ఆహారం తిని వెళ్దాం అని చెప్పి ఆ పంటను నాశనం చేయసాగింది. పిచ్చుక వద్దని ఎంత చెప్తున్నా వినలేదు. పంటలు పాడు చేయడం చూసిన రామయ్య కోపంతో పరిగెత్తుకుంటూ వచ్చి, నువ్వు ఎంతో మంచి దానివి అని చెప్పి మేము నిన్ను తప్పుగా అనుకున్నాం. మమ్మల్ని మోసం చేస్తావా అని కర్రతో కొట్టాడు. కాకికి ఇవన్నీ అలవాటే కాబట్టి ఎగురుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళపోయింది. కాని పిచ్చుక ఏడుస్తూ, నేను ఏమీ చేయలేదు, నాకు ఏమీ తెలియదు, నేను పంటను నాశనం చేయడానికి రాలేదు అని ఎంత చెప్తున్నా రామయ్య వినకుండా పిచ్చుకడు కర్రతో కొట్టాడు. ఇంకెప్పుడు నా కంటికి కనిపించుకు. మళ్ళీ నాకు కనిపించావంటే నిన్ను చంపేస్తాను అని వెళ్ళిపోయాడు. తను ఏ తప్పు చేయకపోయినా నింద తన మీదకు వచ్చినందుకు పిచ్చుక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉండిపోయింది. చెడ్డవారితో స్నేహం ఎప్పటికైనా మనకు మంచిది కాదు. కథ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు మీకోసం ప్రతిరోజు వస్తూనే ఉంటాయి.